హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహాదేవయ్య క్రిష్ దగ్గరికి వచ్చి ఈసారి ఎమ్మెల్యేగా అవ్వడం కష్టంగానే ఉంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మహాదేవయ్య అయితే అవునరా, ఈసారి గట్టిగానే ఉంది పార్టీ అవతలది అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే నువ్వు ఎమ్మెల్యే అవ్వడం నీ కళ అయితే నీ కళలను తీర్చడమే నా బాధ్యత అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి క్రిష్ వైపుకు ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న సత్య అయితే ఇదంతా చేస్తుంది ఎమ్మెల్యే సూటి కోసం, పదవుల కోసం అన్నమాట. ఈ క్రిష్ని అడ్డు పెట్టుకొని ఆట బొమ్మల ఆడిస్తున్నాడు ఇతను అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ బాబు అయితే క్రిష్ను పట్టుకొని నువ్వు నా పక్కన ఉంటే అంతే చాలు క్రిష్, నేను ఏదైనా సాధించగలను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడున్న వాళ్ళ బాబు మాత్రం ఒరేయ్, ఈసారి వాడిని చంపేసైనా ఏదైనా తేడా వస్తే నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాపు అయితే ఒక కత్తిని తీసుకొని బండి మీద బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సత్య వచ్చి కృష్ణు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న క్రిష్ అయితే ఏంటి సత్య, నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వు పక్కకు పో, బాబుని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న సత్య అయితే లేదు క్రిష్, నువ్వు ఎక్కడా వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరి మధ్య అయితే తగువలు జరుగుతూ ఉంటుంది.